ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బేబీ అది? మమ్మీ, స్కూల్లో బాలాని నా వైపుకు తిప్పుకోవడానికి ఆ త్రిపుర అడుగడుగున అడ్డుపడుతుంది. బాల కూడా ఎప్పుడు త్రిపురని తలుచుకుంటూ ఉన్నాడు. ఆ త్రిపుర కూడా బాలకి నాకు మధ్యలో వచ్చేస్తుంది. మీ ఇద్దరి మధ్యలో త్రిపుర అడ్డొస్తుందని, తన అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ ఏమైనా వేశావా? అవునమ్మా, ఈరోజు కృష్ణాష్టమికి బాలా ఫ్యామిలీ అంతా గుడికొస్తున్నారట. పండగ పూట దైవ సన్నిధానంలోనే ఆ త్రిపురకి స్పాట్ పెట్టేశావన్నమాట. అవునమ్మా, కానీ ఒక్క నిమిషం బేబీ, ఆ త్రిపురని ఒక్క దెబ్బకి పడగొట్టాలి. తనకి మళ్ళీ కోలుకునే అవకాశం ఇవ్వకూడదు. ఏ ప్లాన్ అయినా చాలా స్ట్రాంగ్గా వేయాలి. మమ్మీ, అసలు నా ప్లాన్ ఏంటంటే, వెరీ గుడ్ బేబీ. నీ ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయితే ఆ త్రిపురని ఎవ్వరూ సేవ్ చేయలేరు. మమ్మీ, ఈరోజు నేను అనుకున్నది చేసి తీరుతాను. ఆ త్రిపుర అడ్డు తొలగించుకుంటే బాలా నీ గ్రిప్లో రావడమే కాదు, ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని మనం ఎలాగైనా తిరిగి దక్కించుకోవచ్చు. మనకు అపోజిషన్గా పోటీ పడే బాలా కంపెనీయే లేకుండా చేయొచ్చు. అలాగే జరుగుతుంది. జరిపిస్తాను. నన్ను అవమానించిన త్రిపురకి చావునే రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను. వెళ్ళొస్తాను మమ్మీ. శత్రుశేషాన్ని సమాప్తం చేసిరా బేబీ. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మి. ఓం గణానాం త్వా గణపతి. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం పంతులు గారు. మీకోసం అంతా సిద్ధంగా ఉంది. ఇలా ఇవ్వండి అమ్మా. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీకృష్ణాయ నమో నమః. హాయ్, కృష్ణుడు భలే ఉన్నాడు కదా. మీరు కూడా ఆ కృష్ణుడిలాగా చాలా బాగున్నారు బాబు. స్వామి, నా కోసం నా భర్త, నా కుటుంబం చాలా చేశారు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ స్వామి, నా గతం వల్ల నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది గాని, ఎలాంటి బాధ కలిగించకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. అమ్మా, మీ పెద్ద కోళ్ళు ఈవిడే కదా? అవును పంతులు గారు. అమ్మా, నువ్వు ఒక దీపం తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి దీపాన్ని వెలిగించి దండం పెట్టుకురా అమ్మా. ఇదిగో తల్లి. పదమ్మ త్రిపుర, వెళ్దాం. గాయత్రి, నువ్వు కూడా రా. నిత్య ఏంట్రా ఇంకా రాలేదు? తనే ఫోన్ చేస్తుంది. నిత్య,
ఎక్కడున్నావు? ఆల్రెడీ గుళ్ళోకి వచ్చాను. మేము కూడా గుళ్ళోనే ఉన్నాం. నేను ఎంట్రన్స్లో ఉన్నాను. ఇక్కడికి రా. అలాగే. నిత్య వచ్చింది, పదండి వెళ్దాం. త్రిపుర ఎక్కడుంది? అక్కడ దీపం వెలిగిస్తుంది. అది సరే, ప్లాన్ ఏంటి? మల్లెపూలు మోర్ ఎంత పెట్టుకున్నావమ్మా? కృష్ణాష్టమి కదా, కాస్త రేట్లు ఎక్కువే ఉండుంటాయి. అంకుల్, లేకపోతే ఏంటమ్మా, ఆ పూలతో ఏం చేస్తావమ్మా? ఇవి మామూలుగా చూస్తే మల్లెపూలు, కానీ హా, ఏంటా స్ప్రే? ఇది స్లో పాయిజన్. ఈ స్లో పాయిజన్ కొట్టిన పూలని తల్లో పెట్టుకుంటే ఇందులో ఉన్న కెమికల్ నేరుగా తలలో ఉన్న నరాలకు ఎక్కుతుంది. ఆ తర్వాత చిన్న మెదడుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతే, తను కోమాలోకి వెళ్ళి మెల్లగా చచ్చిపోతుంది. ఈ మల్లెపూలు ఎలాగైనా త్రిపుర తల్లో పెట్టుకోవాలి. అసలు ఈ పూలను త్రిపురకు ఎవరిస్తారు? ఊర్వశి, త్రిపుర మీ అక్కే కదా, నువ్వే ఇవ్వు. నిన్ననే. ఇవేంటి? నాకేం తెలుసు? నిత్య, ఇలాంటి పూల ఐడియా ఇంతకు ముందు వేశాను. నేను వెళ్ళి ఇవ్వబోతే నా చెంప పగలగొట్టింది. నేనైతే ఇవ్వలేను. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా?